మామ బిగ్ బాస్ సీజన్ 8 లో ఈరోజు సాటర్డే అంటే నాగార్జున గారి షో అనుకోవచ్చు. రోహిణి అయితే విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8. అలాగే డబల్ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున గారు. డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ డబల్ ఎలిమినేషన్ లో రెండో వ్యక్తి ఎవరో అవుతారు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు. లైక్ కొడితే కొంచెం సపోర్ట్ అవుద్ది, కొంచెం సపోర్ట్ చేయండి. సరే, మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పెద్దలు అంతే ఉండదు ఈ వీడియో. జస్ట్ 3 minutes 2 minutes 2.5 minutes ఉంటాయి. హైలైట్స్ మాత్రం మాట్లాడుకుందాం. రోహిణి గారి ఏవి వేసినప్పుడు ఉంది గాయస్, అసలు సూపర్ ఉందని చెప్పొచ్చు. ఎలా ఉందంటే ఆడ పులి సరంగిలా ఆడిన ఆట. అసలు మొత్తం కామెడీ ఫన్ జనరేట్ అయిందే మొత్తం రోహిణి గారి దగ్గర నుండి, అవినాష్ గారి దగ్గర నుండి. ఈ వీళ్ళ ఇద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వడం, కొంచెం అవినాష్ కూడా బాగా ఎమోషనల్ అవ్వడం, రోహిణి గారు కూడా ఎమోషనల్ అవ్వడం, అందరూ టేకీ బో ఇచ్చారు. ఇప్పుడు దాకా హౌస్లో నుండి ఎలిమినేషన్ అయినా వాళ్ళకి ఎలాంటి అప్రిషియేట్ అయితే ఎవరు ఇవ్వలేదు. హౌస్ సభ్యులు చప్పట్లో కొడుతూ రోహిణి గారిని బయటకు పంపడం అయితే జరిగింది. అలాగే నాగార్జున గారు గౌతమ్కి అండ్ నిఖిల్కి జరిగిన గొడవ, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే కోపంలో ఏదో ఒకటి మాట్లాడతాం, దాన్ని మనం పర్సనల్గా తీసుకొచ్చి అనేది మెసేజ్ అనమాట. ఫస్ట్ అయితే గౌతమ్ గురించి అయితే మాట్లాడదాం, మూసు కూర్చో. తర్వాత అనవసరం ఏవీ వేశారని చెప్పి నాకు అనిపించింది. అంటే గౌతమ్ చేసింది తప్పు, అక్కడ నిఖిల్ చేసింది తప్పు. హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఓడ్ బై ఓడ్ వదులుకోవడం అనేది సహజం గొడవలో. అది అనవసరమైన ఏవి చూపించారనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నిఖిల్కి కూడా పిలిచి తను బే అన్నాడు కదా, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. బే అన్నారు, అది ఈ మనసులో పెట్టుకుని అన్నావా అంటే తను నన్ను అలా అన్నాడు కదా, నేను కూడా అలా అన్నాను. నన్ను కొట్టాడు అంటే కొట్టలేదు, కావాలని ఇంటెన్షన్తో కొట్టలేదు, తగిలింది అని చెప్పి అదొక వీడియో అయితే చూపించడం జరిగింది. చాలా పాపం ఇద్దరు సెకండ్ ఇచ్చుకుని హక్ చేసుకుని చాలా ఇదిగా వాళ్ళు, నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే కంటికి చూసినప్పుడు అబ్బా వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే బాగుండు అనిపించింది. ఈ వారం అంతా ఇంకా కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఉండవు, సెండ్ ఆఫ్లు ఉంటాయి, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం ఉంటుంది. ఈ 7 weeks చాలా చాలా క్రూషియల్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. అందరూ వాచ్ చేయడానికి రెడీగా ఉండండి. అలాగే గేమ్స్ ఎంత బాగా ఆడతామో చూస్తామో మనము, అలాగే వీడియోస్ అవన్నీ చూస్తాము. వాళ్ళ గేమ్ ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నారా ఏమన్నా, ఈ వీక్ అంతా ఓటింగ్ వేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించుకునే వాళ్ళు అనుకుంటున్నారు, గెలిపించుకోండి. ఎందుకంటే లాస్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ ఉండదు. జోడీ సీజన్ 3 స్టార్ట్ అవబోతుంది. ప్రేరణ అండ్ శ్రీపాద్ కూడా వెళ్తున్నారని చెప్పి ఓంకార్ గారు రివీల్ చేశారు నిన్న. ఈరోజు షో అయితే గేమ్స్ లేవు. నాగార్జున గారు చెప్పడం జరిగింది ఎవరా ఏంటి అని చెప్పి. పాపం అరే నేను నిజంగా మాట్లాడతాం అనుకున్నాను గబ్బీర్ గడి గురించి. ఆడు ఓడిపోవడానికి కారణం ఏంటి వీడియో చూపించారు. అబ్బా నాకైతే లిటరల్గా ఆడు ఓడిపోయినందుకు బాగలేదు కానీ నవ్వు వచ్చింది గాయ. ఇట్టి ఎలా అని చెప్పి మొత్తం ఆ టవర్ అంతా నదిలో పడగొట్టేసుకున్నాడు పాపం. ఆ విషయం పడిపోయినట్టు గౌతమ్ కూడా గమనించలేదు పాపం. గౌతమ్కి సారీ చెప్పాడు నవీలు. అది ఆ మూమెంట్ మీకు ఎలా ఉందో, ఫన్నీగా అనిపించిందా లేదో, నాకులాగే మీరు ఫీల్ అయ్యారా, నవ్వారా లేదంటే బాధపడ్డారా మరి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. చాలా ఫన్నీగా అనిపించింది. అయితే ఇంక వీడియో అయితే ఆపేద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్. సీ యూ టుమారో. లవ్ యూ ఆల్.